హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ యొక్క వీడియోని ఎంకరేజ్ చేయండి. కార్తీక్ కాల్ మాట్లాడుతూనే లోపలికి వచ్చిన ఖుషిని గమనిస్తూ ఉంటాడు. ఒక 5 నిమిషాలు కాల్ మాట్లాడి కాల్ కట్ చేసి లోపలికి వెళ్తే కార్తీక్ లోపలికి రాగానే లేచి నిలబడి కార్తీక్ వైపు వెళ్తూ ఆదిత్య చెప్పిన ప్లాన్లో భాగంగా కాలు స్లిప్ అయినట్టు యాక్ట్ చేస్తూ కింద పడిపోతుంది. కార్తీక్ కనీసం వెనక్కి తిరిగి కూడా చూడకుండా బయటకు నడుస్తూ, చేసిన యాక్టింగ్లు చాలు, పిచ్చి వేషాలు వేయకు, నిజంగానే కాళ్ళు వెరక్కొట్టి కూర్చోబెడతాను, వాడికి చెప్పు పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వద్దని, ఇంకోసారి ఇలాగే చేస్తే ఇద్దరికి ఉంటుంది నా చేతిలో అని ఒక వార్నింగ్ ఇచ్చి బయటకు వెళ్ళిపోతే ఖుషి ఉసూరమంటూ పైకి లేచి బెడ్ మీద కూర్చొని ఛ, ప్లాన్ ఫ్లాప్ అయింది అని అనుకుంటూ, ఇంత చెత్త ప్లాన్ చెప్పినందుకు ఆది సంగతి చెప్పాలి అని కోపంగా కిందకి వెళ్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని స్టెప్స్ వైపే చూస్తూ ఉన్న ఆదిత్య సీరియస్ గా కార్తీక్ వస్తూ ఉండడం చూసి, ఇదేంటి రావణ్ మా అమ్మని ఎత్తుకొని తీసుకొస్తాడు అని అనుకుంటే ఒక్కడే వస్తున్నాడు, పైగా సీరియస్ గా ఉన్నాడు, మా అమ్మ చెప్పిన ప్లాన్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదా అని అనుకుంటూ ఖుషి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కార్తీక్ ఆదిత్య వైపు చూస్తూ, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి దాన్ని తలుచుకున్న కార్తీక్ పెదవుల మీదకి సైడ్ స్మైల్ వచ్చి చేరుతుంది. పక్కనే కూర్చుని ఉన్న ఆకాష్ కార్తీక్ ని చూస్తూ, ఏంటి బావా నీ స్మైల్ కొంచెం తేడాగా ఉంది, ఎవరికి మూడింది అని అడుగుతాడు చిన్నగా కార్తీక్ మాత్రమే వినిపించేలా. కార్తీక్ అదే సైడ్ స్మైల్ మెయింటైన్ చేస్తూ, ఒక్క నిమిషం ఆగు, నీకే తెలుస్తుంది కదా అని అంటాడు. అప్పుడే కోపంగా స్టెప్స్ దిగుతూ ఉన్న ఖుషిని చూస్తూ. ఖుషి కనిపించగానే ఆదిత్య పైకి లేచి ఖుషి దగ్గరికి వెళ్ళి చిన్నగా, మామా నేను చెప్పిన ప్లాన్ ఇంప్లిమెంట్ చేసావా అసలు నువ్వు అని అడిగితే ఖుషి పాప చుట్టూ చూస్తుంది, ఆదిత్య అడిగిన దానికి సమాధానం చెప్పకుండా. కింద స్టెప్స్ పక్కన హాకీ స్టిక్స్ కనిపించడంతో కొంచెం ఫాస్ట్ గా స్టెప్స్ దిగి హాకీ స్టిక్ ఒకటి చేతిలోకి తీసుకుంటే ఆదిత్య ఖుషి వెనకే వెళ్ళి, మామా మాట్లాడు, నువ్వు నేను చెప్పినట్టు చేసావా లేదా అని అడుగుతాడు. ఖుషి కోపంగా వెనక్కి తిరిగి ఆదిత్య కాళ్ళ మీద ఒక దెబ్బ వేసి, పిచ్చి ప్లాన్స్ అన్ని చెప్తావా నువ్వు నాకు అని కళ్ళు పెద్దవి చేసి అడిగితే ఆదిత్య ఒక అడుగు వెనక్కి జంప్ చేసి, మామా అసలు ఏం జరిగింది, ఎందుకు కొడుతున్నావు అని అడుగుతాడు ఏమీ అర్థం కాక. ఖుషి మళ్ళీ కొట్టడానికి స్టిక్ పైకెత్తగానే ఆదిత్య పరుగు పెడుతూ, మమ్మా ఎందుకు కొడుతున్నావు నువ్వు, ముందది చెప్పు, నేను నీకు అంత మంచి ప్లాన్ చెప్పాను కదా, అయినా ఎందుకు కొడుతున్నావు అని అడుగుతాడు. ఆకాష్కి అప్పుడు అర్థమవుతుంది కార్తీక్ స్మైల్ వెనుక ఉన్న కారణం. ఆదిత్య ఏదో తిక్కు పని చేశాడని అర్థం అవడంతో సైలెంట్ గా జరిగేది చూస్తూ కూర్చుంటాడు. ఆదిత్య ఖుషికి దొరకకుండా ఇల్లు మొత్తం పరిగెడుతూ ఉంటాడు. అలా పరుగు పెడుతూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కార్తీక్ వైపు చూస్తూ, రావణ్ ప్లీజ్ సేవ్ మీ, అసలు మా అమ్మకి ఏమైంది ఎంత కోపంగా ఉంది అని అడిగితే కార్తీక్ ఆదిత్య చెయ్యి పట్టుకుని వెనక్కి మడిచి, నువ్వు ఏం తిక్క సలహాలు ఇస్తున్నావురా దానికి, నువ్వు చెప్పిన ప్లాన్ బెడిసి కొట్టింది, అందుకే దాని ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు అనుభవించు అని ఆదిత్య చెయ్యి విడిపించుకోవడానికని చూస్తున్నా వదలకుండా ఖుషి దగ్గరికి వచ్చిన తర్వాత వదిలిపెడతాడు. ఖుషి ఆదిత్యని కొడుతూ, ఇంకోసారి ఇలాంటి పిచ్చి ప్లాన్స్ చెప్తావా నువ్వు అని ఇంకొకటి వేస్తే ఆదిత్య మళ్ళీ పరుగు పెడుతూ, మమ్మ ప్లీజ్ కొట్టకు, ఆ రావణ్ పెద్ద రాక్షసుడు, కావాలనే మన మధ్య గొడవ పెడుతున్నాడు, నీకే అర్థం కావటం లేదు ఆ రావణ్ ప్లాన్ అని అంటాడు. ఖుషి కాలికి చీర కుచ్చుళ్ళు అడ్డుపడి ముందుకి పడబోతూ ఉంటే అది గమనించిన ఆదిత్య వెంటనే వెనక్కి వచ్చి ఖుషి పడకుండా చేయి పట్టుకుని, మమ్మా ఆర్ యు ఓకే అని అడుగుతాడు కంగారుగా. ఖుషి కింద పడిపోవడం చూసిన కార్తీక్ కంగారుగా పైకి లేచేసరికి ఆదిత్య వచ్చి పట్టుకోవడంతో కంగారు తగ్గించుకుని సైలెంట్ గా కూర్చుంటాడు. ఖుషి సపోర్ట్ కోసం ఆదిత్య చేయి పట్టుకుని ఓకే అంటూ ఒక అడుగు ముందుకు వేసి కాళ్ళు బెనికినట్టయి బాధగా కింద కూర్చుంటుంది నొప్పికి. కార్తీక్ అర్థమవుతుంది ఖుషి కాలు బెనికింది అని. ఆదిత్య కంగారుగా మోకాళ్ళ మీద కూర్చొని, మమ్మ ఏమైంది అని అంటూ ఖుషి కాలు పట్టుకుని, మమ్మ కాలికి దెబ్బ ఏమైనా తగిలిందా? ఖుషి ఏడుపు మొహం పెట్టేస్తుంది. అందరూ ఖుషి చుట్టూ చేరుతారు కంగారుగా, ఒక్క కార్తీక్ తప్ప. కార్తీక్ ఖుషి వైపు చూడకుండా పిడికిలు బిగించి కష్టంగా ఖుషి దగ్గరికి వెళ్లకుండా తనను తాను కంట్రోల్ చేసుకుంటూ ఉన్న చోటే కూర్చుంటే ఆకాష్ ఖుషిని 2 చేతుల్లోకి తీసుకుని సోఫాలో కూర్చోపెట్టి, ఖుషి ఏమైంది మా అని అడుగుతాడు. ఖుషి సమాధానం చెప్పకుండా వస్తున్న ఏడు పాపుకుంటూ
కార్తీక్ వైపు చూస్తుంది. తనకి దెబ్బ తగిలినా కూడా దగ్గరికి రాకుండా దూరంగా ఉండి కనీసం తన వైపు కూడా చూడని కార్తీక్ని చూస్తూ ఉంటే కాలు నొప్పి కన్నా కార్తీక్ తనని దగ్గర తీసుకోలేదు అనే బాధే ఎక్కువగా ఉంటుంది ఖుషికి. కానీ తను కార్తీక్తో ఇంతకు ముందు ఎలా ప్రవర్తించిందో గుర్తుకు రాగానే అప్పుడు కార్తీక్ కూడా అంతే బాధపడి ఉంటాడు అని అనుకుని మౌనంగా ఉండిపోతుంది. కార్తీక్ పైకి లేచి ఒకసారి అందరి వైపు చూస్తాడు. ఖుషి బాధ చూసి వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో, ఎంత బాధపడుతూ ఉన్నారో చూడగానే కార్తీక్ పెదవుల మీద చిరునవ్వు చేరితే చిన్నప్పటి నుంచి తల్లి అన్న ప్రేమ తప్ప ఏది సరిగ్గా అనుభవించని ఖుషికి ఇప్పుడు అన్ని ప్రేమలు తనకి దక్కుతున్నాయి అని. అప్పటి వరకు తను లేకపోతే ఖుషి ఏమైపోతుందని ఏ మూలనో కార్తీక్ మనసులో ఉన్న దిగులు కూడా తీరిపోతుంది. తను ఉన్నా లేకున్నా తన ప్రాణాన్ని చూసుకోవడం కోసం చాలా మంది ఉన్నారు అని కళ్ళ ముందు కనిపిస్తున్న నిజంతో శౌర్య తనని కూతుర్లా, ఆదిత్య తనకు నిజంగానే బిడ్డలా, ఆకాష్కి చెల్లి, వేదు రక్షితకి ఒక స్నేహితుల్లా, వజ్రం గారు రాజేంద్ర గారు ఒక పసిపిల్లలా చూసుకుంటారని నమ్మకం కలుగుతుంది తన మనసులో. వాళ్ళని అలా చూసిన కార్తీక్ ఒక్క క్షణం ఖుషి వైపు చూసి ఇంకా అక్కడ ఉండకుండా పైకి రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఖుషి బాధగా వెళ్తున్న కార్తీక్ వైపు చూస్తూ ఉండిపోయి కార్తీక్ వెళ్ళిపోగానే ఆకాష్ వైపు చూస్తూ, అన్నయ్య నాకేం కాలేదు, బాగానే ఉన్నాను, ముందు మీరంతా వెళ్ళి తినండి అని అంటుంది డల్ ఫేస్తో. ఆదిత్య ఖుషి చేతిని తన చేతిలోకి తీసుకొని, సారీ మమ్మా, నేనలా నేను పరిగెత్తించకుండా ఉండాల్సింది, కొట్టు మమ్మా, నన్ను కొట్టు, అంత నా వల్లే అని అంటాడు చెంపల మీద జారుతున్న కన్నీళ్లతో. ఖుషి చిన్న స్మైల్తో ఆదిత్య జుట్టు చెరుపుతూ, నీ వల్ల కాదులే ఆది, నేనే కొంచెం చూసుకోవాల్సింది, కాలు స్లిప్ అయిందంతే, ఏం కాలేదు నాకు, నేను బాగానే ఉన్నాను, మీరంతా వెళ్ళి తినండి అని అంటుంది. ఆదిత్య పైకి లేచి ఖుషి చేయి పట్టుకుని, మమ్మ పద, నేను తీసుకుని వెళ్తాను నిన్ను అని అంటే ఖుషి ఆదిత్య చేతిలో నుంచి చేతిని వెనక్కి తీసుకొని, నేను వెళ్తానులే, రావణ్ణి తీసుకుని వస్తాను, మీరు వెళ్ళి తింటూ ఉండండి, అసలే నేను ఈరోజు చాలా కష్టపడి మీకోసం వంట చేశాను అని అంటుంది పంటి బిగువన నొప్పిని భరిస్తూ పైకి చిన్న స్మైల్తో. ఎవ్వరూ కదలకుండా అలాగే నిలబట్టంతో ఖుషి కొంచెం సీరియస్గా, ఇప్పుడు మీరు వెళ్ళి తినకపోతే నేను అలుగుతాను, మీతో అస్సలు మాట్లాడను అని అంటుంది ఫేస్ ఎక్స్ప్రెషన్ కోపంగా మార్చేసి. అందరూ చిన్నగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు ఖుషిని గమనిస్తూ. ఖుషి చిన్నగా పైకి లేచి 2 అడుగులు కష్టంగా వేసి నొప్పికి ఇంకా అడుగు వేయలేక అలాగే కింద కూర్చుండిపోతే అందరూ మళ్ళీ పరుగున ఖుషి దగ్గరికి వస్తారు. ఎంత కంట్రోల్ చేసుకున్నా కన్నీళ్లు కళ్ళను దాటి చంపలను చేరుతాయి ఖుషికి. ఆదిత్య వెంటనే ఫోన్ తీసి డాక్టర్కి కాల్ చేస్తూ ఉంటే అప్పుడే డాక్టర్ లోపలికి వస్తూ ఉండడంతో ఆకాష్ ఖుషిని ఎత్తుకుని తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోపెడతాడు. ఖుషి బాధ చూసి అందరికీ బాధగా అనిపిస్తూ ఉంటే పైకి రూమ్లోకి వెళ్ళిన కార్తీక్ కంగారుగా బాధగా అటు ఇటు తిరుగుతూ డాక్టర్కి కాల్ చేసి తొందరగా రమ్మని ఖుషి కాలు బెనికిన విషయం చెప్తాడు. ట్రీట్మెంట్కి కావాల్సిన తీసుకుని వస్తారు అని. కార్తీక్కి ముందే అర్థమవుతుంది ఖుషి పరిస్థితి. సారీరా, నిన్ను బాధ పెడుతున్నాను, నా ప్రేమ కంటే నీకిప్పుడు అందరి ప్రేమ కావాలి, రేపటి రోజున గతం తెలిసిన తర్వాత నువ్వు ఎంత బాధపడతావో నేను ఊహించలేకపోతున్నాను, అప్పుడు నీకు నా ప్రేమ కంటే అందరి ప్రేమ కావాలి, నీకు చిన్న బాధ కలిగినా అందరూ ఎంత బాధపడతారో నీకు అర్థం కావాలి, అప్పుడే నీ బాధని తగ్గించుకొని తొందరగా నార్మల్ అవుతావు వాళ్ళ కోసమైనా, అందుకే ఇప్పుడు నేను నీకు దూరంగా ఉంటున్నాను, నువ్వు అలా బాధపడుతూ ఉంటే నాకు కూడా చాలా కష్టంగా ఉందిరా, కానీ తప్పటం లేదు అని అనుకుంటాడు మనసులో. డాక్టర్ లోపలికి రాగానే ఆకాష్ ఖుషిని సోఫాలో కూర్చోబెట్టడంతో డాక్టర్ ఖుషిని చెక్ చేస్తుంది. కాలు బెణికింది అని చెప్తూ కార్తీక్ ముందే విషయం చెప్పడంతో కాలికి ముందు పెయిన్ రిలీఫ్ స్ప్రే చేసి నడిచినా ఎక్కువ పెయిన్ రాకుండా ఉండడం కోసం బ్యాండేజ్ వేస్తుంది. ఒక 2 టాబ్లెట్స్ ఇచ్చి మళ్ళీ రేపు ఈవినింగ్ వచ్చి చెక్ చేస్తాను, అలాగే ఈ ఆయిల్ లెగ్కి అప్లై చేయండి అని ఒక ఆయిల్ ఇచ్చి వీలైనంత వరకు నడవకుండా రెస్ట్లో ఉంటే తొందరగా తగ్గిపోతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. స్ప్రే చేసి బ్యాండేజ్ వేయడంతో ఖుషికి కొంచెం రిలీఫ్గా ఫీల్ అయితే డాక్టర్ బయటకు వెళ్ళి కార్తీక్కి కాల్ చేసి, సార్, మేడంకి కొంచెం పెయిన్ ఎక్కువగానే ఉంది, ఒక 2 రోజులైనా పూర్తిగా నడవకుండా రెస్ట్ తీసుకుంటే బెటర్ సార్, ఆయిల్ ఇచ్చాను, నైట్ కొంచెం అప్లై చేసి లైట్గా మసాజ్ చేయండి, టాబ్లెట్స్కి కొంచెం మత్తుగా ఉంటుంది సార్, రేపు ఈవినింగ్ మళ్ళీ ఒకసారి వచ్చి చెక్ చేస్తాను అని
అని చెప్పి కాల్ కట్ చేస్తే ఆదిత్య రోటీలు కర్రీ తీసుకొని వచ్చి ఖుషి వద్దు అంటున్నా బలవంతంగా ఒక రోటీ తినిపించి టాబ్లెట్స్ ఇస్తాడు. తర్వాత ఖుషి అందరి వైపు చూస్తూ ప్లీజ్ మీరు కూడా వెళ్ళి తినండి అని అంటే అందరూ అక్కడే ఖుషి దగ్గరే కూర్చొని కొంచెం తింటారు. ఖుషి మెయిడ్కి కార్తీక్ కోసం పాలు తీసుకుని రమ్మని చెప్తే మెయిడ్ వేడి చేసిన పాలు తీసుకుని రాగానే ఖుషి గ్లాస్ తీసుకుని చిన్నగా పైకి లేచి 2 అడుగులు వేస్తుంది. ముందున్నంత నొప్పి లేకపోవడంతో ఆదిత్య ఆకాష్ తీసుకుని వెళ్తామని అన్నా కూడా వద్దు అని చిన్నగా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి పైకి వెళ్తుంది. లిఫ్ట్లో రూమ్ దగ్గరికి వెళ్ళి చిన్నగా నడుస్తూ లోపలికి వెళ్ళి కార్తీక్ సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉండడం చూసి కార్తీక్ ముందుకు వెళ్ళి పక్కనే కూర్చొని రావణ్ గారు మీరు డిన్నర్ చేయలేదు కదా, ఈ మిల్క్ తాగండి అని అంటుంది కార్తీక్ ముందు గ్లాస్ పెట్టి. కార్తీక్ కనీసం తల కూడా తిప్పకుండా సైలెంట్గా వర్క్ చేసుకుంటూ ఉంటే ఖుషి ఒక 10 నిమిషాలు కార్తీక్ని మిల్క్ తాగమని అడిగి టాబ్లెట్స్కి మత్తుగా అనిపించడంతో గ్లాస్ టేబుల్ మీద పెట్టి కార్తీక్ వైపు చూస్తూ మౌనంగా ఉంటుంది. ఒక 5 నిమిషాలకు చిన్నగా కార్తీక్ భుజం మీదకి వాలుతుంది మత్తుగా మూతలు పడుతున్న కళ్ళతో. ఒక 10 నిమిషాలకు డీప్ స్లీప్లోకి చేరిపోయిన ఖుషిని చూసి కార్తీక్ ల్యాప్టాప్ పక్కన పెట్టి ఖుషిని 2 చేతుల్లోకి తీసుకుని బెడ్ మీద పడుకోబెడతాడు. చిన్నగా కాలు చేతిలోకి తీసుకుని ఖుషి కాలికున్న బ్యాండేజ్ తీసి ఖుషి మిల్క్ గ్లాస్తో పాటు ఆయిల్ కూడా తీసుకుని వచ్చి టేబుల్ మీద పెట్టడంతో ఆయిల్ తీసుకుని ఖుషి కాలికి అప్లై చేసి స్లోగా లైట్గా మసాజ్ చేస్తాడు కొంచెంసేపు. తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి ఖుషిని బెడ్ రెస్ట్కి కూర్చోపెట్టి సరిగ్గా తినుండదు అని తెలుసు కాబట్టి స్పూన్ తీసుకుని వచ్చి చిన్నగా కొంచెం కొంచెం ఖుషికి మిల్క్ తాగిస్తాడు. తర్వాత ల్యాప్టాప్ క్లోజ్ చేసి వచ్చి పడుకొని ఖుషిని గుండెల మీదకి చేర్చుకొని కలత నిద్రలోకి జారుకుంటాడు ఎప్పటికో. రాత్రంతా కార్తీక్ గుండె చప్పుడు వింటూ ప్రశాంతంగా నిద్రపోయిన ఖుషికి 6 గంటలకు మెలకు వచ్చి చిన్నగా కళ్ళు తెరిచి చూస్తుంది. కార్తీక్ ఎక్కడా రూమ్లో కనిపించకపోవడంతో చిన్నగా కిందకి దిగడానికి చూస్తుంది. కాలికి రాత్రి పడుకునే ముందు బ్యాండేజ్ ఎలా ఉందో అలాగే ఉన్నా కానీ రాత్రి ఉన్నంత నొప్పి అనిపించదు. కార్తీక్ పొద్దున లేచి రాత్రి ఖుషి కాలికి రాసిన ఆయిల్ మొత్తం నీట్గా తుడిచేసి పెయిన్ రిలీఫ్ స్ప్రే చేసి మళ్ళీ బ్యాండేజ్ వేసి ఖుషి నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకొని నాకు నీ ప్రేమ పూర్తిగా చూడాలనుందైరా. అందరినీ పోగొట్టుకుని ఒంటరిగా మిగిలిన నాకు అమ్మమ్మ తాతయ్య ఆకాష్ వేదు తోడుగా ఉన్నారు. నీకు శౌర్యకి ఎలాంటి కష్టం రాకుండా ఉండాలని అనుకుంటూ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాను. ఇప్పుడు నాకు నీ పూర్తి ప్రేమ కావాలని అనిపిస్తోంది. అలగడం, కోపం చూపించడం, ప్రేమ, బాధ ఇలా ఏ ఎమోషన్ కూడా నీకు సరిగ్గా చూపించడం రావటం లేదు తిక్కల్ అని ముద్దుగా తిట్టుకుంటూ ఇప్పటి నుంచి నీలో ఉన్న అన్ని ఎమోషన్స్ బయటకు తీసుకొస్తాను అని అనుకుంటూ ఖుషిని 1 నిమిషం కళ్ళలో నింపుకొని జిమ్ రూమ్కి వెళ్తాడు. ఖుషి బాధగా కార్తీక్ గురించి ఆలోచిస్తూ చిన్నగా కిందకి దిగుతుంది. అప్పుడే జిమ్ కంప్లీట్ చేసుకుని వచ్చిన కార్తీక్ ఖుషి దగ్గరికి వచ్చి ఖుషి వైపు చూడకుండానే మోకాళ్ళ మీద కూర్చొని ఖుషి కాలు పట్టుకుని పట్టి తీసేసి 2 చేతుల్లోకి తీసుకుంటాడు. ఖుషి సంతోషంగా నవ్వుతూ కార్తీక్ మెడ చుట్టూ చేతులల్లేసి కార్తీక్ కళ్ళలోకి చూస్తూ రావణ్ నీకు నా మీద కోపం పోయిందా అని అడుగుతుంది సంబరంగా. కార్తీక్ ఖుషి వైపు చూడకుండా మొహం పక్కకు తిప్పేసి మౌనంగా ఖుషిని బాత్రూంలో దించి బయటకు వెళ్ళిపోతాడు. ఖుషి ఉక్రోషంగా డోర్ వైపు చూస్తూ మనసులో ఇలా ఎన్ని రోజులుంటారో నేను కూడా చూస్తాను అని అనుకుంటూ చంపలను చేరిన 2 కన్నీటి చుక్కలు రఫ్గా తుడుచుకొని ఫ్రెష్ అవుతుంది. కొంచెం సేపటి తర్వాత ఫ్రెష్ అయ్యి బాత్రూమ్ కట్టుకుని బయటకు వెళ్ళడానికి 1 అడుగు వేసి ఏదో ఐడియా రావడంతో అక్కడే స్టూల్ మీద కూర్చొని మగ్ తీసుకొని విసురుగా డోర్ మీదకి విసిరి కొడితే బయట నిలబడిన కార్తీక్ డోర్ సౌండ్కి నవ్వుకుంటూ రాక్షసి కొంచెం లైన్లోకి వస్తుంది అని అనుకుంటూ ఇంకా ఏం చేస్తుందో చూడాలని మౌనంగా అక్కడే నిలబడతాడు. కార్తీక్ రెస్పాండ్ అవ్వకపోవడంతో కోపంగా ఈసారి బకెట్ తీసుకుని విసిరి కొడితే కార్తీక్ నవ్వుకుంటూ ఇంకా వెళ్ళకపోతే అన్ని పగలగొడుతుంది రాక్షసి అని అనుకుంటూ చిన్నగా డోర్ నెట్టి లోపలికి వెళ్తాడు. ఖుషి ఉక్రోషంగా కార్తీక్ వైపు చూస్తూ ఉంటే కార్తీక్ నవ్వును ఆపుకుని పైకి సీరియస్గా ఖుషి దగ్గరికి వెళ్ళి ఖుషి వైపు చూడకుండా తనని 2 చేతుల్లోకి ఎత్తుకుని బయటకు నడుస్తాడు. బెడ్ మీద కూర్చోపెట్టి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి 1 డ్రెస్ తీసుకుని వచ్చి బెడ్ మీద పెట్టి వెనక్కి తిరిగి 1 అడుగు వేయగానే కార్తీక్ 2వ అడుగు ఆగిపోతుంది ఖుషి చేయి పట్టుకోవడంతో. వెనక్కి తిరగకుండా మౌనంగా నిలబడితే వెనక్కి తిరగని కార్తీక్ వైపు గుర్రుగా చూస్తూ నాకు డ్రెస్ వద్దు, హాఫ్ శారీ కావాలి అని అంటుంది.
కార్తీక్ వెనక్కి తిరిగి ఒక్క క్షణం ఖుషి వైపు చూసి ఆ డ్రెస్ తీసుకుని వెళ్లి కబోర్డ్లో పెట్టేసి ఒక హాఫ్ శారీ తీసుకుని వచ్చి బెడ్ మీద పెట్టి వెనక్కి తిరిగి ఒక అడుగు వేయగానే ఈసారి కూడా రెండో అడుగు ఆగిపోతుంది. వెనక్కి తిరిగి కొంచెం సీరియస్గా చూస్తాడు ఖుషి వైపు. మళ్ళీ చేయి పట్టుకుని ఆపడంతో ఖుషి కార్తీక్ కళ్ళలోకి చూస్తూ నాకు ఈ కలర్ నచ్చలేదు, వేరేది కావాలి అని అంటుంది. కార్తీక్ కొంచెం అసహనంగా ఆ హాఫ్ సారీ తీసుకుని వెళ్ళి ఇంకొకటి తీసుకొని వస్తే ఈసారి కార్తీక్ వెనక్కి తిరగకముందే నాకు ఇది కూడా నచ్చలేదు అని చెప్పడంతో కార్తీక్ ఖుషి వైపు సీరియస్గా చూస్తూ తన రెండు చేతుల్లో ఎత్తుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి తీసుకువెళ్ళి ఇప్పుడు నీకు నచ్చింది తీసుకో అని అంటాడు కొంచెం సీరియస్గా. ఖుషి కబోర్డ్ ఓపెన్ చేసి ఆరెంజ్ కలర్ హాఫ్ సారీ తీసుకుంటే కార్తీక్ ఖుషిని రూమ్లోకి తీసుకువెళ్ళి బెడ్ మీద కూర్చోపెట్టి వెనక్కి తిరగగానే మళ్ళీ ఖుషి చేయి పట్టుకుని ఆపడంతో ఈసారి నిజంగానే కోపంగా వెనక్కి తిరిగి ఖుషి వైపు సీరియస్గా చూస్తాడు. ఖుషి చిన్న స్మైల్తో కార్తీక్ వైపు చూస్తూ కార్తీక్ షర్ట్ కాలర్ పట్టుకుని దగ్గరికి లాక్కుని కార్తీక్ బుగ్గ మీద ముద్దు పెట్టి అలాగే కార్తీక్ పెదవుల మీద ఒక పెక్కిచ్చి బోనస్గా కార్తీక్ బుగ్గ కొరికి కార్తీక్ షర్ట్ వదులుతుంది. కార్తీక్ ఖుషి వైపు సీరియస్గా ఒక చూపు చూసి వెనక్కి తిరిగి నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోతే ఖుషి రెడీ అయ్యి బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. కార్తీక్ మళ్ళీ లోపలికి రావడంతో ఖుషి అతని వైపు చూస్తూ నేను కిందకి వెళ్ళాలి అని అంటే కార్తీక్ ఖుషి వైపు చూడకుండా అందుకు నా పర్మిషన్ ఎందుకు, వెళ్ళు అని అంటాడు ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టుకుంటూ. నాకు కాలు బాగాలేదు, ఎత్తుకొని వెళ్ళండి అని ఖుషి బేబీ ఆర్డర్ వేస్తే కార్తీక్ నవ్వుకుంటూ పక్క బ్రో అప్ చేసి వెళ్ళి నీ అవినాష్ గాడిని అడుగు, ఎత్తుకొని తిప్పుతాడు, నన్నెందుకు అడుగుతున్నావు అని అంటాడు. ఖుషి గుర్రుగా కార్తీక్ వైపు చూస్తూ మౌనంగా ఉంటే కార్తీక్ ఖుషి వైపు ఒకసారి చూసి అతని పని అతను చేసుకుంటూ ఉంటాడు. ఖుషి కోపంగా టేబుల్ మీద ఉన్న బాటిల్ కార్తీక్ మీదకు విసిరితే సెకండ్స్లో రియాక్ట్ అయిన కార్తీక్ దాన్ని క్యాచ్ పట్టి థ్యాంక్స్ అని కొన్ని వాటర్ తాగి బాటిల్ పక్కన పెట్టేస్తే ఖుషి కోపంగా కార్తీక్ వైపు చూస్తూ వాడెందుకు ఎత్తుకుంటాడు నన్ను, నా మొగుడు నువ్వు కాబట్టి నువ్వే ఎత్తుకోవాలి నన్ను అని అంటుంది. మరి మన ఖుషి బేబీ ఆర్డర్కి కార్తీక్ రియాక్షన్ ఏమిటి? ఈ టామ్ అండ్ జెర్రీ ఫైట్లో కార్తీక్ కోరుకున్నట్టు ఖుషి చేంజ్ అయ్యి కార్తీక్ ప్రేమను గెలుచుకుంటుందా? వీళ్ళ చిలిపి గొడవలు గిల్లి కజ్జాలు ప్రణయ కావ్యాలుగా మారేదెప్పుడు? బ్లాంక్ కాలర్ ఇచ్చిన టాస్క్లో కార్తీక్ని పెళ్లికి ఒప్పించడంలో ఫెయిల్ అయిన రియా పరిస్థితి ఏం కానుంది? తనకు జరిగింది తెలుసుకుంటే అవినాష్ ఎలా రియాక్ట్ అవుతాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.